హలో ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ స్వీటీ వ్లాగ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మనం తయారు చేసే రెసిపీ పేరు క్రిస్పీ బ్రెడ్ బాల్స్. ఈ క్రిస్పీ బ్రెడ్ బాల్స్ని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చండి. ఫస్ట్ కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ పీసెస్, మ్యాష్ చేసుకున్న పొటాటోస్, కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, బ్రెడ్ క్రమ్స్, కొంచెం సాల్ట్, కొద్దిగా కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, ఇంకా జీలకర్ర పొడి. ముందుగా ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని ఈ మిశ్రమాన్ని అంతా మిక్స్ చేసుకోవాలండి. ఫస్ట్ ఒక కప్ ఆఫ్ బ్రెడ్ పీసెస్ యాడ్ చేయాలి, తర్వాత మ్యాష్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని యాడ్ చేయాలి, తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం, కొద్దిగా ధనియాల పొడి, అలాగే టేస్ట్కి సరిపడా గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మొత్తం బాగా కలుపుకోవాలండి. అయితే మీరు ఇక్కడ పెద్ద బౌల్ తీసుకోండి, ఎందుకంటే కలపడంలోనే ఉంటుందండి అసలైన టేస్ట్ అనేది. మనం ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా టేస్టీగా టెక్స్చర్ అనేది వస్తుంది. మొత్తం కలుపుకున్నాక టెక్స్చర్ అనేది ఈ విధంగా ఉండాలండి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఇలా ఫింగర్తో ప్రెస్ చేస్తుంటే సాఫ్ట్గా ఉంది టెక్స్చర్ అంతా కూడా. తర్వాత కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా బాల్స్ చేసుకుంటున్నానండి రౌండ్గా. మీకు నచ్చిన షేప్స్లో మీరు చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా రౌండ్ షేప్లో రావాలండి. తర్వాత ఇలా రౌండ్ షేప్లో చేసుకున్న బాల్స్ని బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేసుకోవాలి. ఇలా కోటింగ్ ఇవ్వడం వల్ల చాలా క్రిస్పీగా అండ్ క్రంచీగా ఉంటాయి. లోపల సాఫ్ట్గా కుక్ అవుతాయి అండ్ ఇంకా పైన వచ్చేసి చాలా క్రిస్పీగా ఉంటాయండి బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేయడం వల్ల. మిగతావి కూడా సేమ్ ప్రాసెస్ చేసుకోవాలి. తర్వాత ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వకూడదు, మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి, అప్పుడే లోపల బాగా కుక్ అవుతుంది. తర్వాత ఈ బాల్స్ అనేవి యాడ్ చేసుకోవాలండి ఆయిల్లో. ఇలా లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసేయడమే అండి. ఇలా చేస్తే లోపల అనేది చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది, పైన క్రిస్పీ అండ్ క్రంచీగా ఉంటుందండి. మన టేస్టీ క్రిస్పీ అండ్ క్రంచీ బ్రెడ్ బాల్స్ రెడీ అయిపోయాయి. వీటిని టమాటో కెచప్తో సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటాయి. ఇలాంటి క్విక్ అండ్ హెల్తీ స్నాక్ వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వీటీ వ్లాగ్స్.